తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండ్యాల. ఆరుగాలం కష్టించి శ్రమించి పండించిన అన్నదాత పంట ప్రస్తుతం పొలంలోనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 29 నుంచి అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయి అన్న వార్త అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి స్థాయిలో వాతావరణ తీవ్రత ఉండబోతుంది, ఎలా అప్రమత్తంగా ఉండాలి వివరించేందుకు ప్రస్తుతం మనతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఉన్నారు. వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది, ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి పర్యటన కూడా క్యాన్సిల్ అయింది. ఆ స్థాయిలో ప్రభావం ఉంటుందా, ఇన్ కేస్ వర్షాలు కురిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనతో కలెక్టర్ ఉన్నారు. సార్, వర్షాల ప్రభావం ఉంటుందా, చేలు ఆల్రెడీ పొలాల్లో ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం? నమస్కారం. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే తుఫాన్ శ్రీలంక తమిళనాడు దగ్గర ఉంది. నెక్స్ట్ ఒక 3 రోజుకి మనమందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటి హెచ్చరిక ఐఎండి డిపార్ట్మెంట్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి మన ఆల్ ద అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వడం జరిగింది. మన శ్రీకాకుళం చూస్తే మనం కూడా ఒక 3 days అంటే ఈరోజు కాకుండా రేపటి నుంచి ఒక 3 రోజు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్క రైతులు కాకుండా ప్రతి ఒక్కరికి మనం చెప్తున్నాము. ఇప్పుడు వరి పంట విషయంకి వస్తే ఎక్కడెక్కడ హార్వెస్టింగ్ జరిగింది, ఎక్కడెక్కడ థ్రాషింగ్ జరిగింది, మీరు కుప్పలు వేశారు అంటే ప్రాబ్లం ఏం లేదు. బట్ కానీ బస్తాలు పెట్టుకొని మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా త్వరలోనే అది ఒక సేఫ్ ప్లేస్లో తరలించాలి. లేకపోతే దగ్గర ఉంటే మిల్ ఉంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా మీరు మిల్లింగ్కి పంపించేస్తే అదే దేర్ ఎండ్ ఇస్ ద మ్యాటర్, అప్పుడు ప్రాబ్లమే లేదు. అదే చూస్తే మన దగ్గర ఇప్పుడు ఒక థ్రాషింగ్ చేసిన ఈ ప్యాడీ ఒక 50,000 టన్ వరకు ఉంది. దీంట్లో 45,000 టన్ వరకు ఒక సేఫ్ ప్లేస్లో తరలించడం జరిగింది. ఒక 3,000 కాదు 5,000 టన్స్ వరకు మనం ప్రొక్యూర్ కూడా చేసాం. ఇది కాకుండా ఇంకా ఒక 3,000 టన్స్ మన ఇంకా ఫీల్డ్ మీద ఉంది అయితే చెప్తున్నారు తహసీల్దార్స్ ద్వారా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా. ఇది కాకుండా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్యాడీ త్వరలోనే సేఫ్ ప్లేస్కి తరలించడం లేకపోతే మిల్లింగ్కి పంపించడం జరుగుతుంది. ఇంకొకటి హెచ్చరిక అంటే మీరు దయచేసి ఈ 3 రోజుల్లో ఇంకా పంట విషయంలో హార్వెస్టింగ్ విషయంలో ఎటువంటి పని చేయకూడదు. దయచేసి మీరు 1 December తర్వాత మళ్ళీ హార్వెస్టింగ్ మొదలు పెడితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది కాకుండా ఎక్కడైనా ఫీల్డ్లో ఏదైనా ఇష్యూ ఉంటే అంటే గనీ బ్యాగ్స్ లేదు, లేకపోతే టార్పోలిన్ షీట్స్ లేదు, ఇది కాకుండా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుందా సార్? టార్పోలిన్ షీట్స్ సపోర్ట్ ఇవ్వట్లేదు. బట్ కానీ ఇప్పుడు డిజాస్టర్ ఉంది కాబట్టి ఎక్కడైనా ఇష్యూ ఉంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ తరఫున ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం. మన పీపీసీ సెంటర్స్ దగ్గర ఇనఫ్ నెంబర్ ఆఫ్ టార్పోలిన్స్ ఉన్నాయి, మన మిల్స్ దగ్గర కూడా గనీ బ్యాగ్స్ ఉన్నాయి. ఎటువంటి ఇష్యూ ఉంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ముందుగా రావడం జరుగుతుంది. బట్ కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం మన దృష్టికి రాలేదు. అయినా సరే మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ అంటే ఫార్మర్స్ రైతులు ముందుగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అప్రమత్తంగా ఉందండి. ఇంకొక హార్వెస్టింగ్ దయచేసి వెరకూడదు. మీ దగ్గర ప్యాడీ ఉంటే, బస్తాలు పెట్టి ప్యాడీ ఉంటే దయచేసి మీరు మిల్లింగ్ సెంటర్కి ప్యాడీ మన పీపీసీ సెంటర్స్ ద్వారా తరలించడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇష్యూ వస్తుందని వినిపిస్తుంది సార్. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అన్న క్వశ్చన్ మార్క్ ఉంది. సెంటర్స్ నిన్నటి వరకు కొంచెం ప్రాబ్లం ఉండేది. అంటే ప్రతి ఒక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఒక టెక్నికల్ పర్సన్ ఉండాలి, ఒక 2 కంప్యూటర్ ఆపరేటర్ ఉండాలి, కొంతమంది హమాలీస్ ఉండాలి. నిన్నటి వరకు ప్రాబ్లం ఉండేది. బట్ కానీ ఈ రోజు పొద్దున రివ్యూ చేస్తే ఆ ప్రాబ్లం అన్ని చోట్ల సాల్వ్ అయిపోయింది. మనది ప్యాక్స్ నుంచి అవ్వచ్చు, లేకపోతే ఎఫ్పిఓస్ ఉండొచ్చు, లేకపోతే మన దగ్గర రైతు సేవా కేంద్రాల దగ్గర అదే సెకండరీ లాగిన్ దగ్గర మన దగ్గర ఉంది. అంటే అక్కడ ఒకవేళ పీపీసీ సెంటర్ పని చేయట్లేదు అంటే మన ఓన్ స్టాఫ్ పెట్టుకొని విఏఏ పెట్టుకొని మనం రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా మనం ప్రొక్యూర్మెంట్ చేయవచ్చు. సో ప్రొక్యూర్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. నిన్నటి వరకు కొన్ని వెహికల్స్ కూడా ఆ ప్రాబ్లమ్స్ కూడా మన దృష్టికి రావడం జరిగింది. అది కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో మాట్లాడి వెహికల్స్ ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేసాం. ఈ ఏరియాలో జిల్లాలో ప్యాడీ ఇదవుతుంది, అంతటికీ సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఏ గవర్నమెంట్కి లేని పరిస్థితి. ఇన్ కేస్ ఇబ్బంది అయితే ఆ ధాన్యాన్ని కూడా పర్చేస్ చేసే పరిస్థితి గవర్నమెంట్ నుంచి ఉంటుంది. అదే డెఫినెట్గా మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకువెళ్తాం. ఇప్పటి వరకు ప్రాబ్లం ఎక్కడ లేదు. బట్ కానీ రైతులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఇది శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారు చెప్తున్నమాట. December 1 వరకు రైతులంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ ఏదైతే శాఖ హెచ్చరికల మేరకు ఈ నెల 29 నుంచి 1వ తారీఖు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రధానంగా జిల్లాలో విస్తారంగా సాగుతున్న వరి పంట విషయంలో కొద్దో మేరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో
ఇంతవరకు ఎవరైతే కోతలు చేశారో వారందరూ కూడా సమీపంలో మిల్లర్లకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా తరలించే ప్రయత్నం చేయాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్కు స్థానిక రెవెన్యూ అధికారులకు సంప్రదించాలని చెప్తున్నారు. ఇంకోవైపు ఇంతవరకు ఎవరైతే కోతలు చేయలేదో వారు ధాన్యాన్ని పరిరక్షించుకుని వారి చేలను పరిరక్షించుకుని డిసెంబర్ 1 తర్వాత కోతలు జరిపితే ఎలాంటి ఇబ్బందులు ఉండే పరిస్థితి లేదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రసాద్, తెలుగు న్యూస్.